కడప జిల్లా బద్వేల్లోని రైతు బజార్ను టీడీపీ ఇన్ఛార్జు రితేష్ రెడ్డి పరిశీలించారు. నూతనంగా నిర్మాణం చేపట్టిన రైతు బజార్లోని 33 రూములను పరిశీలించారు. మార్కెట్ యార్డు చైర్మన్, వైస్ చైర్మన్తో పాటుగా పలువురు నాయకులు, అధికారులు రైతులు రైతు బజార్లో వ్యాపారం కొరకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని పలువురు అధికారులకు సూచించారు. ఇప్పుడు కంప్లీట్ చేసినారు. ఇవన్నీ త్వరలోనే అందరూ రైతులకి ఈ విధి విధానాలుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆనాడు మీ అందరికీ తెలిసిందే, పెద్దాయన వీరారెడ్డి గారు ఆ రోజు మార్కెట్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ మార్కెట్ యార్డ్ పెట్టారు. 2014-19లో మనం ప్రభుత్వం వచ్చినప్పుడు రైతులు, ఆ ప్రాంతం రైతులు ఇంత దూరం రావాలంటే ఇబ్బంది పడుతున్నారనేసి అక్కడ పూర్వంలో నూతనంగా ఇంకోటి ఉప మార్కెట్ యార్డ్ కూడా మనం ఆ రోజు పెట్టడం జరిగింది. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం ఏది అంత మిగులుగా వదిలేసి వెళ్ళిపోయినారు, పూర్తి చేయలేదు. ఇవన్నీ మనం పూర్తి చేసి రైతులకు ఒక మంచి సౌకర్యం కలుగజేస్తూ ప్రజలందరికీ ఒక విధంగా దీన్ని అందుబాటులోకి తీసుకొని రావాలనేదే మన అందరి ఆలోచన. రెండోది, ఎంఎస్పి ప్రైస్లో మనం ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఆదుకోగలుగుతామో అది చేయాలా. ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు, పాత్రికేయ మిత్రులు, తొందరపడి డైరెక్ట్గా ఇది అయిపోయింది, ఇది పోయింది, నష్టం అనేది ఈ అపోజిషన్ ప్రభుత్వంలో ఉన్న వీళ్ళు ప్రభుత్వం మీద బురద జల్లడం కాదు. వీలైతే రైతులకి సహకరించి పూర్వాల్లో కానీ ఎక్కడైనా క్రాప్ సీడింగ్ చేసేవాళ్ళు, క్రాసింగ్ చేసేవాళ్ళు ఉండరు. ఆ కంపెనీ వాళ్ళు కూడా మీరు గతంలో చూసింటే మీ పాత్రికేయ మిత్రుల్లో కూడా అక్కడంతా ఉన్నప్పుడు మనకి టొబాకో అనేది చెడిపోయింటే అప్పటికప్పుడు కంపెనీని పిలుచుకొని వచ్చి అది దేంట్లో ఎంఎస్పి కానీ దేంట్లో లేకపోయినా మనం దాన్ని రైతులను ఆదుకొని కొనుగోలు చేసాం. గత 2 నెలలు 3 నెలలు బ్యాకే మనం మున్నెల్లి కలిసిపాడులో ఉన్నప్పుడు రైతులకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సపోర్ట్గా ఖచ్చితంగా వీళ్ళకి అన్ని విధాలుగా అందుబాటులో ఉండి వాళ్ళకి సహకరిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. వాళ్ళు వాళ్ళ ఉత్పత్తులు అనేది వినియోగదారులకి డైరెక్ట్ అమ్మడం ద్వారా మధ్యవర్తులు లేకుండా పోతారు. వాళ్ళ ఆదాయం అనేది వాళ్ళకు ఎక్కువ రేట్లు వస్తాయి. వినియోగదారులకు కూడా అలాగే తక్కువ ధరలో మంచి క్వాలిటీ అయిన ఉత్పత్తులు వాళ్ళకు దొరుకుతాయి. అలాగే ఇక్కడ ఇబ్బంది అవుతుంది రైతు సంత అనేది, రైతు బజార్ అనేది, అది మార్కెట్ యార్డ్లోకి తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క మార్కెట్ యార్డ్ అనేది ఎప్పటికీ రైతులకి అనుకూలంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరూ రైతులు సందర్శించి మార్కెట్ యార్డ్ డెవలప్ కూడా కృషి చేయాలని కోరుతున్నాను. సో అక్కడ చాలా కంజెస్ట్గా ఉంది. రోడ్డు మీదే బండ్లన్నీ పెట్టడం వల్ల ఓల్డ్ బద్వేలు పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే కొద్దిగా రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. రైతులు కూడా పాపం వాళ్ళు తెచ్చిన సరుకుని రోడ్డు మీద పెట్టుకొని ఈ ట్రాఫిక్ కూడా ఆటంకం జరుగుతుంది. సో ఇక్కడ మనకు రైతు బజార్ ఇక్కడ ఓపెన్ అయితే రైతులు కూడా ఇక్కడ అమ్ముకోవడానికి వాళ్ళ సరుకు గిట్టుబాటు ధర వస్తుంది. అలాగే కస్టమర్స్ ఎవరైతే ఆకుకూరలు, కూరగాయలు కొనే వాళ్ళకు కూడా తక్కువ రేట్లో దొరుకుతాయి. సో విశాలంగా ఉంటుంది, ట్రాఫిక్ ఇష్యూ ఉండదు. సో అట్లా కస్టమర్స్కు ఇట్లా రైతులకు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి